చందు సురభి కోసం యాంటిక్ బ్యాంగిల్స్ తీసుకుంటాడు. అవి ఫేక్ బ్యాంగిల్స్ అని శివ ప్రూవ్ చేస్తాడు. విశ్వేశ్వర స్వామి తెచ్చిన యాంటిక్ పీసెస్ చందు వేలంలో ఓన్ చేసుకుంటాడు. పింగాణి బాటిల్స్ ని శివ బ్రేక్ చేస్తాడు. శివ చెప్పింది నిజమే, ఇవి కొత్తగా తయారు చేశారు. కానీ వీటినిలా బ్రేక్ చేస్తేనే లోపల ప్యాటర్న్ తెలుస్తుంది. అలాంటిది ఇతను ఎలా తెలుసుకున్నాడు? ఇతని కళ్ళల్లో ఏదో శక్తి ఉంది అని అన్నాడు తల నెరిసిన ఓ పెద్ద మనిషి. ఇలాంటి ఫేక్ ఐటమ్స్ కొనటానికి 30 లక్షలు ఖర్చు పెట్టావు. నాకు నిన్ను చూస్తుంటేనే నవ్వొస్తుంది. ఇదేనా నీ టాలెంట్ అని చందుని అంటున్న శివ వసుంధర వైపు చూసి, ఇప్పటి వరకు మీరు పొగిడింది మీ పనికి మాలిన కజిన్ సన్ గురించేనా? వీడేనా వింతలు విడ్డూరాలు క్రియేట్ చేసేది? సురభి కోసం ఆఫ్టర్ ఆల్ అతనిని సెలెక్ట్ చేస్తారా అని సైడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు. శివ మాటలకి చందు వసుంధర మొహాలు కోపంతో ఎర్రగా మారాయి. తిరిగి మాట్లాడటానికి మాటలు వెతుక్కుంటున్నారు ఇద్దరు. ఛీ, ఈరోజు నా ఫేట్ ఇలా చెత్తగా ఉంటుందని అస్సలు అనుకోలేదు అని తనలో తాను అనుకుంది వసుంధర. ఆఫ్టర్ ఆల్ ఓ ఐటమ్ క్వాలిటీని ఐడెంటిఫై చేసినంత మాత్రాన నువ్వు నాకంటే గొప్పవాడివైపోవు. నేను నీకంటే డబ్బులో, స్టడీస్లో, పరపతిలో గొప్పవాడిని అని శివతో అన్నాడు చందు. అవునవును, డబ్బు పోగొట్టుకోవడంలో కూడా చాలా గొప్పవాడివి అని వెటకారంగా నవ్వాడు శివ. 30 లక్షలు ఊరికే పోయాయి. ఎంత ధనవంతుడివైనా అన్ని డబ్బులు వేస్ట్ చేయటం అనేది తప్పు. అవును, నేను తప్పు చేశాను. ఆ తప్పు వలన నలుగురిలో తలెత్తుకునే పరిస్థితిని కోల్పోయాను. జరిగిన అవమానానికి ఇప్పటికిప్పుడు భూమిలో కూరుకుపోతే బావుండు అనిపిస్తుంది. సురభి ముందు గొప్ప అనిపించుకోవాలి అనుకుంటే శివలాంటి ఓడిపోయిన వ్యక్తి ముందు నేనోడిపోయాను అని తనలో తాను రగిలిపోయాడు చందు. ఇంతమందిలో మన పరువు తీసిన ఈ శివని అస్సలు వదలొద్దు చందు. మమ్మల్ని కొట్టి నిన్ను వెధవని చేశాడు. ఇతనికి ఖచ్చితంగా చావును చూపించాలి అని చందుతో అన్నారు అతని ఫ్రెండ్స్. రనా, నువ్వాణ్ణి అంతం చేయడానికి ఎవరినైనా మనుషుల్ని చూడు అన్నాడు చందు. ఓకే చందు అంటూ రన ఫోన్ తీసుకుని కారిడార్లోకి వెళ్లాడు. ఇదంతా సురభి వల్లనే జరిగింది. ఆమె మొహం చూడు, ఇప్పుడు ఎంత గర్వంతో వెలిగిపోతోందో అని చందుతో అన్నాడు గంభీర్. సురభి గుర్తుకు రాగానే చందు శరీరమంతా హీటెక్కింది. చూస్తూ ఉండండి, త్వరలో సురభిని బొమ్మను చేసి ఆడుకుంటాను. అది చూడటానికి శివని కూడా రప్పిస్తాను అని కసిగా అన్నాడు చందు. అతడు హాల్ మొత్తం చూశాడు. అందరూ చందుని వింతగా చూస్తున్నారు. ఆ చూపులను తట్టుకోలేక చందు తన ఫ్రెండ్స్తో హడావుడిగా ఆ హాల్ నుంచి వెళ్లిపోయాడు. వెళ్తున్న చందు గురించి అందరూ హేళనగా మాట్లాడుకుంటున్నారు. సురభిని తీసుకుని శివ ఆ హాల్ నుంచి బయటకు వచ్చాడు. అప్పటికే గౌతమ్ కార్ రెడీగా పెట్టాడు. ఇద్దరు కారులో కూర్చున్నారు. శివ, నీకు ఓల్డ్ ఐటమ్స్ గురించి ఎలా తెలుసు? నువ్వు అవి నకిలీవని ఎలా పాయింట్అవుట్ చేశావ్ అని ఆశ్చర్యంగా అడిగింది సురభి. శివ మెల్లగా నవ్వి అది సీక్రెట్ అన్నాడు. సురభి మూతి ముడిచి పక్కకు తిరిగింది. కాని ఆమె మనసులో మెల్లగా అతని స్థానం విస్తరిస్తోంది. అయినా శివ, నువ్విలా అందరి తప్పులను బయటపెట్టి వాళ్ళు అవమానపడేలా చేస్తే వాళ్ళు నీపై రివెంజ్ కి ప్లాన్స్ చేస్తారు అని కాస్త ఆందోళన నిండిన స్వరంతో అన్నది సురభి. అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే, ఇప్పుడెందుకు టెన్షన్ అన్నాడు శివ. ఇంతలో అక్కడికి వచ్చిన వసుంధర, నువ్వెంత పెద్ద పొరపాటు చేశావో తెలుసా శివ? చందు ఫ్యామిలీ గురించి నీకు తెలీదు. వాళ్ళు నీ అంతు చూడకుండా వదలరు. చూడు సురభి, అర్జెంటుగా వీణ్ణి ఇంట్లో నుంచి పంపేయండి. లేదంటే ఇతని వల్ల మీ ఫ్యామిలీకి తిప్పలు తప్పవు అన్నది. ముందు వాణ్ణి తెలివి పెంచుకోమని చెప్పండి. తర్వాత నా అంతు చూడొచ్చు. డబ్బులెవరికి ఊరికే రావు. వాటినిలా వేస్ట్ చేస్తే ఎలా అని వెటకారంగా అన్నాడు శివ. యూ ఇడియట్, ఇంకా మాట్లాడుతున్నావా? చందు ఫ్యామిలీ నుంచి నిన్ను రక్షించటానికి ఈ స్టేట్లోనే ఎవ్వరూ ముందుకు రారు అని శివని హెచ్చరించిన వసుంధర, సురభి, నేను వెంటనే నీ పేరెంట్స్తో మాట్లాడతాను. ఈ వేస్ట్ ఫెలోని ఇంట్లో నుంచి పంపేయండి. లేదంటే కష్టాలు కొనుక్కున్నట్టే
అని కోపంగా అని అక్కడి నుంచి వెళ్లిపోయింది వసుంధర. శివ వెంటనే కార్ దిగి, గౌతమ్, మేడంని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళు. మధ్యలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి అని అన్నాడు. అదేంటి, నువ్వు రావా అని ఆందోళనగా అన్నది సురభి. లేదు, నాకు కాస్త పనుంది అని కార్ డోర్ వేశాడు శివ. గౌతమ్ కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా ముందుకు దూసుకెళ్లాడు. శివ సిగరెట్ వెలిగించి తనకి ఎదురుగా రోడ్డుకి అవతల వైపు ఉన్న బ్లాక్ కలర్ సుమో వైపు కన్నింగా స్మైల్ ఇచ్చి నడుస్తూ పక్కనే ఉన్న స్ట్రీట్లోకి వెళ్లాడు. సుమో చుట్టూ తిప్పుకుని వచ్చి శివ వెళ్లిన స్ట్రీట్లోకి వెళ్ళింది. శివ వేగంగా నడుస్తుంటే సుమో శివని వెంబడిస్తుంది. కాసేపటికి ఓ నిర్మానుషమైన ప్లేస్లోకి వెళ్ళాక శివ ఆగి వెనుకకు తిరిగి చూశాడు. సుమో కూడా ఆగింది. అందులో నుంచి పచ్చి రక్తం తాగే 6 స్ట్రాంగ్ పర్సన్స్ చేతులలో ఇనుప రాడ్స్తో దిగారు. వాళ్ళని శివ సూటిగా చూస్తూ ఉండటంతో, మమ్మల్ని చూసి కూడా పారిపోకుండా మాకు ఎదురు నిలబడటానికి నీకెంత ధైర్యం? నువ్వెంత డేంజరస్ పర్సన్ని కించపరిచావో నీకు తెలియటం లేదు. దానివలన నువ్వీరోజు నీ కాళ్ళు చేతుల్ని పోగొట్టుకుంటున్నావు అని తన వాళ్ల వైపు తిరిగి, వాడి సంగతి చూడండ్రా అని రౌడీ బ్యాచ్లోని మెయిన్ పర్సన్ అన్నాడు. అతను సైగ చేయడమే ఆలస్యం. అతని వెనుకున్న నలుగురు తమ చేతిలోని ఐరన్ రాడ్స్తో ఒక్కసారిగా శివ వైపు దూసుకొచ్చారు. శివ తన చేతిలోని సిగరెట్ ని పక్కకు విసిరేసి సింహంలా వాళ్ళ మీదకి పంజా విసిరాడు. ఒక్కొక్కరిని చేతికి అందిన చోట కొట్టుకుంటూ వెళ్లాడు శివ. 2 నిమిషాల్లోనే అందర్నీ మట్టి కరిపించాడు. అక్కడ జరిగేది చూసి వాళ్ళల్లోని మెయిన్ పర్సన్ షాక్ అయ్యాడు. అతని షాక్ లో నుంచి తేరుకోకముందే శివ ఒక ఐరన్ రాడ్ ని అతని పక్కటెముక వైపు విసిరాడు. ఆ దెబ్బకి అతను నేలపై పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. నేల కొరిగిన అందరూ రక్తసిద్ధమయ్యారు. పక్కటెముక విరిగిన మెయిన్ పర్సన్, ఇంతమందిని ఇంత తక్కువ టైంలో ఎలా కొట్టా? అంత శక్తి నీకెక్కడిది అని ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకంటే అతను తనతో తీసుకొచ్చిన రౌడీలు విదేశాల నుంచి వచ్చారు. చాలా స్ట్రాంగ్ పర్సన్స్ అయిన వాళ్లనే అలా రక్తంలో ముంచాడు అంటే అతనికి షాకింగ్ గా ఉంది. చూడు, సురభికి కాని ఆమె ఫ్యామిలీకి కాని ఏదైనా హాని చేసినా, వాళ్ళని ఏ విషయంలో అయినా బలవంతం చేసినా నా చేతిలో చస్తారని నీ యజమానికెళ్ళి చెప్పు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు శివ. నీకు ఫైటింగ్స్ లో ఏమైనా ఎంట్రీ ఉందేమో, అందుకే మమ్మల్ని పడగొట్టావు. కానీ చంద్రయాన్ ఫ్యామిలీతో పెట్టుకుంటే నీకు లైఫ్ లేకుండా చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా నా మాట విని వచ్చి చందు సార్ కాళ్ళ మీద పడు, నిన్ను క్షమించి వదిలేస్తాడు అని శివతో అన్నాడు రౌడీ. శివ ఊరుకుంటాడా? వాడి తల మీద కాలు వేసి భూమిలోకి నొక్కాడు. వాడు పెద్ద పెద్దగా అరుస్తూ స్పృహ కోల్పోయాడు. మిగిలిన అందరూ కూడా కుంటుకుంటూ వచ్చి వాడిని తీసుకుని సుమోలో పారిపోయారు. శివ ఆ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంటే అతని ఎదురుగా 2 బ్లాక్ సూట్స్ వేసుకున్న వ్యక్తులు వచ్చి నించున్నారు. ఎవరు మీరు అన్నట్లు వాళ్ళ వైపు చూశాడు శివ. సార్, మిమ్మల్ని మా ఓనర్ ఒకసారి కలవాలి అంటున్నారు, ప్లీజ్ వచ్చి కలవండి అని అందులో నుంచి ఓ వ్యక్తి అన్నాడు. శివ అనుమానంగా వాళ్ళ వెనక వైపు చూస్తే అక్కడ ఒక కాస్ట్లీ పింక్ కలర్ స్పోర్ట్స్ కార్ కనిపించింది. ఆ కారులో ఎవరో ఉన్నట్లు శివకి క్లియర్ గా తెలుస్తుంది. ఎవరు మీ ఓనర్ అన్నాడు శివ. సార్, మా మేడం పేరు సౌందర్య. ఇన్ఫాక్ట్ సిటీలో ఆ పేరు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మా మేడంని కలవడానికి అంతా ఎగబడుతూ ఉంటారు. అలాంటిది ఆవిడ మిమ్మల్ని కలవడానికొచ్చారు అని గొప్పగా చెప్పాడు ఆ బ్లాక్ సూట్ వ్యక్తి. సౌందర్య, ఈ పేరు వినగానే శివకి ఏదో గుర్తొచ్చింది. 2 years బ్యాక్ సురభితో మిస్ హైదరాబాద్కి పోటీ పడింది, లాల్ ఫ్యామిలీ క్వీన్ అని అనుకున్నాడు శివ. మీ మేడం పిలిస్తే నేనెందుకు రావాలి, నేను రాను అంటూ శివ వెళ్లిపోబోయాడు. బ్లాక్ సూట్ పర్సన్స్ ఇద్దరూ శివని అడ్డగించారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి సార్, మర్యాదగా రండి ప్లీజ్ అని తమ పాకెట్లో నుంచి గన్పై చేయి పెట్టారు ఇద్దరు.
మీరు కనుక గన్ తీస్తే సరిగ్గా 10 సెకండ్లు కూడా నా ముందు బతికుండరు అని సీరియస్గా చెప్పాడు శివ. ఆ మాటతో ఇద్దరూ పిడుగుపడ్డట్లు అలా షాక్ అయ్యి నిల్చున్నారు. కనీసం గన్ పై ఉన్న చేతుల్ని తీయడానికి కూడా వాళ్ళకి ధైర్యం సరిపోలేదు. ఇంతలో కార్ సరాసరి వచ్చి వీళ్ళకి కాస్త దూరంలో ఆగింది. ఆ కారులో నుంచి ఓ అందమైన అమ్మాయి దిగి దేవకన్యలా నడిచి వస్తుంది. పొగరుగా శివ ముందు నిల్చొని, హాయ్, ఐయామ్ సౌందర్య, నువ్వెవరో తెలుసుకోవచ్చా అని అడిగింది. నేనెవరో తెలియకుండానే నన్ను వెతుక్కుంటూ వచ్చారా అని సైడ్ స్మైల్ ఇస్తూ అన్నాడు శివ. నువ్వెవరో తెలుసుకునే వచ్చాను మిస్టర్ శివ. నువ్వీరోజు నా ప్లాన్ అంతా పాడు చేశావు అన్నది సౌందర్య. శివ అర్థం కానట్లు ఆమె వైపు చూసి, నీ ప్లాన్ ఏంటి? నేను పాడు చేయడమేంటి? నేను నిన్ను చూడటం ఇదే ఫస్ట్ టైం కదా అని అన్నాడు. నువ్వు ప్రత్యక్షంగా కాదు, పరోక్షంగా నా ప్లాన్ని చెడగొట్టావు. చందు దగ్గరికి ఆ పింగాణి బాటిల్స్ చేరేలా చేసింది నేనే. ఆ బాటిల్స్ ని మా తాతయ్య బర్త్డే రోజు వాడు గిఫ్ట్గా ఇస్తే అవి నకిలీవి అని అందరి ముందు చెప్పి తాతయ్య ముందు చందుని ఇరికించాలి అనుకున్నాను. నువ్వు ఆ బాటిల్స్ ని వేలంలోనే బ్రేక్ చేసి నా ప్లాన్ అంతా చెడగొట్టావు. నా ప్లాన్ చెడగొట్టినందుకు నువ్వు నాకు నష్టపరిహారం ఇవ్వాలి కదా అని శివతో అన్నది సౌందర్య. పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఇలా అయిన వాళ్లపైనే ఒకరిపై ఒకరు కుట్ర చేసుకోవడం అనేది సర్వసాధారణం. ఇదంతా కూడా వారసత్వపు హక్కు కోసం చేస్తూ ఉంటారు. మీ ఇంట్లో గొడవలకి నాకేం సంబంధం అని చిరునవ్వుతో అన్నాడు శివ. మిస్టర్ శివ, మా చందు తెలివి తక్కువవాడే, కాని నువ్వు పెట్టుకున్న లాల్ ఫ్యామిలీ చిన్నది కాదు. మా ఫ్యామిలీ నిన్ను వదిలిపెట్టదు అని హెచ్చరించింది సౌందర్య. శివ నవ్వి, ఇప్పుడు నువ్వు నా దగ్గరకెందుకొచ్చావు అన్నాడు. నా దగ్గర వర్క్ చేసే ఓ గొప్ప అవకాశాన్ని నీకివ్వాలి అనుకుంటున్నాను. అలా చేస్తే మా చందు ఇంకెప్పుడూ నీ జోలికి రాడు అని ఏదో ఉపకారం చేస్తున్నట్లు ఫేస్ పెట్టి అన్నది సౌందర్య. నేను నీ దగ్గర పనిచేస్తానని నువ్వనుకుంటున్నావా అన్నాడు శివ. కాదు, ఇంకో ఆప్షన్ ఉందంటావా అని అందంగా నవ్వుతూ అన్నది సౌందర్య. ఆమె నవ్వు చాలా ప్రశాంతంగా ఉంది. సౌందర్య అభిప్రాయం ప్రకారం ఈ ఆఫర్ శివకి చాలా గొప్పది. తను శివకి జాబ్ ఇవ్వకపోతే చందు శివని చచ్చే వరకు వదిలిపెట్టడు. శివకి కొన్ని ఫైటింగ్స్ తెలిసినప్పటికీ పెద్ద పెద్ద ఫ్యామిలీ వ్యక్తులతో ఎలా పోరాడాలో తెలియదు. అలాంటప్పుడు తన ఆఫర్ని యాక్సెప్ట్ చేయడం తప్ప అతనేం చేయలేడు అని అనుకుంటుంది సౌందర్య. శివ తల అడ్డంగా ఊపుతూ, నాకు నీ ఆఫర్ ఇష్టం లేదు. మీ కజిన్ చందు నా మీద అటాక్ చేస్తే చేయనివ్వు. దానికి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. చందుని ఎలా తిప్పికొట్టాలో నాకు బాగా తెలుసు అని అన్నాడు. సౌందర్య కోపంగా మొహం చిట్లించి, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి అని శివతో అన్నది. అవసరం లేదు అన్నాడు శివ. సౌందర్య ఈగో హర్ట్ అయింది. ఇంత అందమైన దాన్ని, రిచ్ కిడ్ని నేను మాట్లాడాలి అంటే కుదరదు అంటాడా అని పళ్ళు కొరుకుతూ, శివ, నువ్వు ఒక అమ్మాయిని రిజెక్ట్ చేస్తున్నావు. నిజానికి చందు పంపించిన రౌడీల నుంచి నేను నిన్ను కాపాడాలని ఇక్కడికొచ్చాను. నేను నీకు హెల్ప్ చేయడానికొచ్చాను. అలాంటప్పుడు నా ఆఫర్ నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చెయ్యో? ఆఫర్ సంగతి పక్కన పెడితే పర్సనల్గా కలవడానికి ఏమైంది అన్నది సౌందర్య. శివ చిన్నగా నవ్వి పద అన్నట్లు చేయి చూపించాడు. సౌందర్య గర్వంగా నవ్వుతూ వెళ్లి కారులో కూర్చుంది. శివ వాళ్ళని అనుసరించి సౌందర్య పక్కనే కారులో కూర్చున్నాడు. నా కార్ ఎలా ఉంది అన్నది సౌందర్య. శివ మెల్లగా నవ్వి బయటకి చూస్తూ ఉన్నాడు. 20 నిమిషాల్లో కారు ఒక కాఫీ హౌస్ ముందు ఆగింది. సౌందర్య ఓన్ ప్రాపర్టీ అది. సౌందర్య శివ కార్ దిగి లోపలికి నడిచి సరాసరి 3వ అంతస్తులో ఉన్న ఓ ప్రైవేట్ రూంలోకి వెళ్లారు. వీళ్లు వెళ్లిన 5 నిమిషాలకి కాఫీ తీసుకుని ఓ వ్యక్తి వచ్చాడు.
అతను ఎవరో కాదు, ఇంతకు ముందు యాంటిక్ వేలంలో స్వామీజీగా వచ్చిన విశ్వేశ్వర్. శివ అతని దగ్గర కాఫీ తీసుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. సౌందర్య మరొక కాఫీ తీసుకొని శివ ఎదురుగా కూర్చుంది. మేడం, మీకోసం డిన్నర్ రెడీ అయింది అని సౌందర్యతో అన్నాడు విశ్వేశ్వర్. వెయిట్, వస్తున్నాం అన్నది సౌందర్య. విశ్వేశ్వర్ సౌందర్య వెనకకి వెళ్లి నిల్చున్నాడు. శివ, యాంటిక్ పీసెస్ పై నీ అవగాహన, మార్షల్ ఆర్ట్స్లో నీ మెలకువలు నన్ను ఇంప్రెస్ చేశాయి. నీకు నా దగ్గర జాబ్ ఇచ్చి సంవత్సరానికి 1,00,000 రూపాయలు జీతం ఇస్తాను. వేలంపాటలో జరిగిన ఇష్యూ వల్ల ఇక ముందు నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. నా ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తావా లేదా అన్నది సౌందర్య. శివ సౌందర్య ఆఫర్ని ఆల్రెడీ రిజెక్ట్ చేశాడు. అయినా ఎందుకు మళ్ళీ మళ్ళీ ఆమె శివని తన అసిస్టెంట్గా చేసుకోవాలనుకుంటుంది? ఆమె శివకి పడిపోయిందా? ఇంటికి వెళ్లిన సురభితో రేణుకాదేవి ఎలా బిహేవ్ చేసింది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.